వార్త 8వ అధ్యాయం 31, 32 వాక్యాలు చదువుదాం. జాన్ చాప్టర్ 8 వర్స్ 31 and 32. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును అని చెప్పగా చాలు. ఈ వాక్యంలోంచి ప్రభు మనతో మాట్లాడినట్లుగా రెండు చేతులు పైకెత్తి ప్రభువుకి ఒక్క నిమిషం ఆపకుండా స్తోత్రం చెల్లించండి దేవునికి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచిది. ఈనాటి ప్రసంగాంశం ఏంటంటే శిష్యులు. చెప్పండి ఏంటి? శిష్యులు. శిష్యులు ఎవరు? అసలు దేవునికి శిష్యులు ఎవరు? ఎలాంటి వారు దేవునికి శిష్యులు? అసలు యేసు ప్రభువు వారు పరలోకానికి వెళుతూ ఆయన ఏం చెప్పారో ఒక మాట మనం మత్తయి సువార్తలో చదువుదాం. ప్లీజ్ ఒక మాట చదవండి. మత్తయి సువార్త 'పరిశుద్ధ గ్రంథంలో నుంచి 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19, 20 వాక్యాలు చదువుదామా? అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము పరలోకమందును భూమి మీదను ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితినో వాటి అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని చెప్పాను. తల్ల పైకి ఎత్తండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి మంచి స్తోత్రం చెప్పండి. దేవుడు సమస్త జనుల్ని కూడా శిష్యులుగా చేయమన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? అందరు చెప్పాలి స్వరం ఎత్తి. మీరు ఎక్కడో ఉండొద్దు, ఇక వాక్యం వినండి. దేవుడు సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు. ఎవ్రీబడి హ్యావ్ బికమ్ లైక్ మేక్ అంటే వారిని శిష్యులనుగా చేయాలి. ప్రతి వ్యక్తిని ప్రతి విశ్వాసి శిష్యుడు అవ్వాలి. దేవుని ఉద్దేశం ఏంటంటే నమ్మిన ప్రతి వాడు శిష్యుడిగా చేరాలి, శిష్యుడిగా తయారవ్వాలి. హల్లెలూయా. విశ్వాసిగా వచ్చిన వాడు శిష్యుడు అవ్వాలి. హల్లెలూయా. విశ్వాసిగా వచ్చిన వాడు శిష్యుడు స్థాయికి వచ్చేయాలి. హల్లెలూయా. దేవుని ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోవాలి. దేవుడు నన్ను విశ్వాసిగానే ఉండమన్నాడా, లేక సమస్త జనులు శిష్యులుగా చేయమన్నాడా అంటే, మత్తయి సువార్త మనం చదివాం 28వ అధ్యాయంలో సమస్త జనులను శిష్యులనుగా చేయమన్నాడు. ఈ చాలా మంది సేవకులు కానీ, చాలా మంది కొన్ని సంఘాల్లో కొన్ని చోట్ల విశ్వాస స్థాయిలోనే ఉంటారు, కానీ దేవుడు ఏం చెప్పాడో దాన్ని చెయ్యరు. నిజంగానే సేవకులు కూడా కొంతమంది విశ్వాసులను పట్టించుకోరు. కొన్ని పట్టించుకున్న సేవకులకి విశ్వాసుల శిష్యులుగా వస్తారంటే అలా అవ్వరు. ఏమవుతారంటే చివరికి విశ్వాసంలోనే ముగిస్తారు. విశ్వాసులుగా ఉండటం మంచిదే, కానీ దేవుడు ఏమన్నాడంటే సమస్త జనులు యేసుకు శిష్యులుగా చేయమన్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, స్త్రీలేమి పురుషులేమి, అందరూ యేసు ప్రభు వారికి శిష్యులు అవ్వాలి. ఎవ్రీ మ్యాన్ బికమ్ ఎవ్రీ లేడీ, ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు క్రీస్తుకు శిష్యులు అవ్వాలంటే అసలు అది సాధ్యపడే పనేనా? అసలు అది యేసు ప్రభు వారికి శిష్యులు అవటం అంటే కేవలం నమ్ముకోవటమేనా? కేవలము ఎప్పుడో అరాకొర ఆదివారం ప్రార్థనకు రావటమేనా శిష్యులు అవటం అంటే? అది కాదు. దేవుని ఉద్దేశం సంపూర్ణంగా వేరు.
ఎక్కడ వాళ్ళని అక్కడ అణిచిపెట్టారు చాలా మంది సేవకులు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. ఇప్పుడు మీకు వాక్యంలో నుంచి నేను చదివించాను. ఏమన్నాడు అక్కడ? సమస్త జనులను శిష్యులుగా చెయ్యండి. ఏమన్నాడు? ఇది యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాట. సమస్త జనుల్ని శిష్యులుగా చేయమన్నాడు. ఇప్పుడు నేను దేవుని సేవకుణ్ణి, ఆయన శిష్యుణ్ణి. నేను ఏ స్థాయిలో ఆత్మీయతలో ఉన్నానో సంఘంలో ఉన్న వాళ్ళు కూడా ఆ స్థాయికి రావాలి. అప్పుడు దేవుని కార్యము సులభంగా అయింది. ఈ ఊరు ఎప్పుడో రక్షించబడేది. హల్లెలూయా. విశ్వాసి స్థాయిలోనే ఉండటం వలన, అభిషేకాన్ని కోరుకోకపోవటం వలన, మరి దేవుని వాక్యాన్ని కేవలం మేము వినేవాళ్ళం మాత్రమే, కేవలం మేము ఎంతవరకు అంటే ప్రార్థన చేసుకుని హస్తనిక్షేపం చేసుకుని నూనె ప్రార్థన చేసుకొని నేను కేవలం ఇంటికి వెళ్ళిపోయి మరలా ఆమెనని ఏదైనా బాధ వస్తే నూనె రాసుకొని, ఏదైనా బాధ వస్తే సేవకుడికి ఫోన్ చేసి, లేకపోతే ఏదైనా బాధ వస్తే చెయ్యొద్దంటలా. కానీ నీవే శిష్యుడు శిష్యురాలు ఎప్పుడవుతావు? ఇంకా దేవుని ఉద్దేశము మనము కేవలం విశ్వాసులుగా ఉండమని దేవుడు చెప్పలా, మనల్ని దేవుడు శిష్యులుగా చేయమన్నాడు. శిష్యుడి స్థాయి వేరు. హల్లెలూయా. విశ్వాసి స్థాయి కంటే శిష్యుడి యొక్క స్థాయి వేరు. ఆ స్థాయి అది నువ్వు అనుకుంటే రాదు. చర్చికి ప్రభువును మొట్టమొదటి స్థాయిలో నమ్ముకుంటే, విశ్వసిస్తే అక్కడి నుంచి ఆత్మీయతలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి. కానీ ఈ మూడు చేయనంత కాలం శిష్యుడు కాలేడు. ఇంతే కాదు, నేను చెప్పిన ఈ మూడే కాకుండా ఇంకా అసలు యేసు ప్రభు వారికి శిష్యులు అవ్వాలనే ఆలోచన మీకుంటే, మీకు లేకపోతే ఖచ్చితంగా మీరు దేవుని రాజ్యానికి రారు. చెవి గలవాడు పరిశుద్ధాత్ముడు చెప్పు సంగతులు గ్రహించుదురుగాక. శిష్యులు అవ్వకుండా దేవుని రాజ్యానికి రారు. శిష్యుడు అవ్వాలంటే ఏమేం త్యాగం చేయాలి, అవన్నీ మనలో ఉన్నాయా మనం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ మనలో లేకపోతే దీన్ని విని వదిలేసే వారంగా కాకుండా మనం ఈ రోజు నుంచి శిష్యులు అవ్వటానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. ఈ రోజు నుంచి శిష్యులు అవ్వాలి. ఆమేన్. దేవునికి శిష్యులు అవ్వటం అంటే యేసుప్రభు వారు సేవకు ఏర్పరచుకుంటారు. పాస్టర్ గారులు వాళ్ళలో కొందరు అపోస్తలులు, కొంతమంది బోధకులు, కొంతమంది ప్రవక్తలు, ఈ విధంగా 5 రకాల ప్రవక్తలు, 5 రకాల సేవకులు పిలుపులు ఉన్నాయి. ఇవే అని అనుకుంటున్నారు. కాదు, అసలు సమస్త జనాన్ని కూడా దేవుడు తనకు శిష్యులుగా చేయమన్నాడు. మాకు శిష్యులుగా చేసుకోమంటలా, యేసు ప్రభు వారికి శిష్యులుగా చేయాలి. హల్లెలూయా. చెప్పండి, ఎవరికి చేయాలి శిష్యులుగా? అంటే మనందరము కూడా దేవుని పిల్లలముగా ఉన్నవారమైతే మనము విశ్వాస స్థాయి నుంచి మీరు ఏమవ్వాలి? శిష్యరికానికి ఎదగాలి, శిష్యులుగా ఉండే స్థాయికి ఎదగాలి. శిష్యుడు నేర్చుకుంటాడు. హల్లెలూయా. శిష్యుడు గురువు చెప్పింది అంటాడు. హల్లెలూయా. శిష్యుడు వాక్యంలో బలపడతాడు. హల్లెలూయా. శిష్యుడైతే పరిశుద్ధాత్మ వరాలు పొందుతాడు. హల్లెలూయా. ఉన్న స్థాయిలోనే ఉండకుండా, ఏ ఫలము లేకుండా కాకుండా అన్ని ఫలములు ఫలించి దేవుని చిత్తాన్ని జరిగించి సువార్త ప్రకటించి, దేవుడు ఏ శిష్యులనైతే ఎన్నుకొని సేవలో వాడుకున్నాడు, విశ్వాసులందరూ ఆ స్థాయికి వస్తే ఈ విశ్వం అంతా కూడా ఏనాడు రక్షణలోకి వచ్చేది. హల్లెలూయా. ఆ స్థాయికి సంఘంలో ఉన్న వాళ్ళంతా రావాలి. కేవలం పాస్టర్ గారు బోధించడం వల్ల మాత్రమే కాదు. రాత్రి ప్రభు నాతో ఈ మాట మాట్లాడారు, స్పష్టంగా మాట్లాడి ఈ అధ్యాయాన్ని చూపించి, నువ్వు ఈ వాక్యాన్ని సంఘానికి బోధించు, సంఘంలో ఉన్న వాళ్ళంతా నా శిష్యులు అవ్వాలంటున్నాడు. హల్లెలూయా. ఒక ప్రసంగాంశంగా నేను మీకు చెప్పేసి నేను వెళ్ళిపోవటానికి కాదు, ఇదేదో ప్రసంగాంశం కాదు, లేకపోతే ఇదేదో కాదు, మిమ్మల్ని ఏదో బలపరచడానికి ఏదో 4 మాటలు చెప్పి వెళ్ళిపోవటానికి కాదు. మీరు శిష్యులు అవ్వాలి, ఆ బాధ్యత తీసుకోవాలి. పురుషులైన స్త్రీలైనా ఎవ్రీబడి బికమ్ ఏ డిసైబుల్. ఆమేన్. డిసైబుల్ అంటే దేవుని శిష్యుడు. ప్రతి ఒక్కరిని సేవకులకు కానీ అపోస్తలు కానీ దేవుడు చెప్పింది ఏంటంటే మీరంతా శిష్యులు అవ్వాలి. యేసు ప్రభు శిష్యులు ఏ స్థాయికి వచ్చారో ప్రతి ఒక్కరూ ఆత్మీయతలో, నేనైనా మీరైనా, ఇక్కడున్న సేవకులైనా, ఈ లోకంలో ఉన్న సేవకులు ఎవరైనా, విశ్వాసులు ఎవరైనా, ప్రభువు నమ్మిన వాళ్ళు అందరూ గనక శిష్యులుగా మార్చబడగలిగితే ఈ విశ్వంలో లేకపోతే ఈ లోకంలో సువార్త అందరికి ఎప్పుడూ అందేది. అందరూ సేవకులు విశ్వాసుల స్థాయిలోనే ఉంటున్నారు. పోనీ వాళ్ళు కూడా ఏమైనా ఎదుగుతున్నారంటే వాళ్ళు ఎదగరు. వాళ్ళు నూనె ప్రార్థనలకి, కొబ్బరి నూనె ప్రార్థనలకి, లేకపోతే ఉపవాస ప్రార్థనలకు కొద్దిసేపు చేసి ఏడ్చి వదిలేసి వెళ్ళిపోతున్నారు తప్ప వాళ్ళు శిష్యురాలుగా అవ్వాలనే ఒక ఆకాంక్ష లేనటువంటి తరంలో మనం ఉన్నాం. అది ఎంతో బాధాకరమైన విషయం. నేను మీకు ఈ లేఖనములో చూపించిన ఈ వాక్యాన్ని మీరు ఒక్కసారి చదివితే, మీరు వెళ్ళి సమస్త జనములను శిష్యులనుగా చేయుడి. ఏమన్నాడు యేసుప్రభు వారు?
అంటే బాప్తిసం పొందిన వాడల్లా శిష్యుడు అయ్యాడా? విశ్వాసి అయ్యాడు. విశ్వాసి అయిన వాడు శిష్యుడి స్థాయికి రావాలి. ఆమేన్. విశ్వాసుల యొక్క స్థాయి వేరు, శిష్యుల యొక్క స్థాయి వేరు. మరి దేవుడు ఏమన్నాడు? పరలోక రాజ్యంలో చేర్చబడాలంటే ప్రతి శాస్త్రీయ శిష్యుడు కావాలి. పరలోక రాజ్యంలో శాస్త్రి అంటే ఏంటి? మంచి జ్ఞానము, దైవిక జ్ఞానము, బైబిల్లో ఉన్న జ్ఞానం అంతా పూర్తిగా వాడికి అలవాటు అవ్వాలి. పరలోక రాజ్యంలో చేర్చబడిన ఒక శాస్త్రి శిష్యుడిగా చేర్చబడాలి. అంటే శిష్యరికంలో ఒక స్థాయి ఉంది, ఆత్మీయతలో ఒక స్థాయి ఉంది. దాని గురువు దగ్గర నుండి నేర్చుకునేటువంటి స్థాయిలు ఉన్నాయి, కొన్ని విషయాలు ఉన్నాయి. అవన్నీ పూర్తిగా నేర్చుకుని ఆత్మీయతలో ఎదిగిన వాడు దేవుని శిష్యుడు. వాడు సువార్త ప్రకటించాలి, వారు ప్రభు కొరకు ప్రాణం పెట్టే స్థాయికి రావాలి. హల్లెలూయా. విని వెళ్ళిపోయే వారు దేవునికి అక్కర్లేదండి. అసలు ఆయన చెప్పిన మాట ఎంతమంది జ్ఞాపకం చేసుకున్నారు? నేను ఎంతో కాలంగా చెప్తున్నాను, ఈ స్థాయి కాదు, ఈ స్థాయి సరిపోదు. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి ఈ స్థాయి సరిపోదు, శిష్యుడి స్థాయికి రావాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే, ఆయనకి ఇష్టమైతే శనివారం పూట ఈ యొక్క లోతైన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, అవి చెప్తాను. ఆసక్తి కావాలి, నాకు వాక్యం కావాలి, నేను శిష్యుని కావాలనుకునే వాళ్ళందరూ రండి. ఉపవాస ప్రార్థనప్పుడు ఎక్కువసేపు వాక్యాన్ని ధ్యానం చేయొచ్చు. మీకు ఆదివారపు ఆరాధన అంటే నామకార్థంగా చేసేది కాదు, దేవుడి నియమం ప్రకారం రావాలి. కానీ ఆత్మీయంగా ఎదగాలంటే మాత్రం ఫాస్టింగ్లో ఉండి తీరాల్సిందే. హల్లెలూయా. లేకపోతే ఎవ్వరు గ్యారంటీ చెప్పలేము. ఈ రోజుల్లో ఆత్మీయతలో పర్ఫెక్ట్గా ఉన్నామంటానికి మేము ఎవరు గ్యారంటీ ఇవ్వలేము. యేసు ప్రభువే అంటున్నాడు, శిష్యుడైతేనే తప్ప దేవుని రాజ్యంలోకి రాలేడు. హల్లెలూయా. కానీ శిష్యుడికి కొన్ని రకాల బాధ్యతలు, కొన్ని రకాల నియమాలు దేవుడు పెట్టాడు. శిష్యుడు అవ్వాలంటే ఏం చేయాలి? మొదట చూడండి ప్రియులారా, మీరు మొదట చదివిన వాక్యం. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనన్నాడు. మీరు నా వాక్యమును గ్రహించిన వారైతే, అందరు చెప్పండి మాట, యేసయ్య వాక్యమందు మేము నిలిచిన వారమైతే. ఆమేన్. అంటే మొట్టమొదటిగా శిష్యుడు అనబడినటువంటి వాడు దేవునిలో ఇతడు నిజంగా యేసుప్రభు శిష్యుడు అంటానికి ఒక సూచన ఏంటంటే వాక్యం అందు నిలవాలి. చెప్పండి ఏం చేయాలి శిష్యుడు? చెప్పండి, శిష్యుడు ఏం చేయాలి? వాక్యాన్ని బాగా నేర్చుకుని, ఆ వాక్యాన్ని ఏదైనా బలహీనతలో పడిపోతున్నాడు అన్నప్పుడు ఆ వాక్యం ఆయనకు గుర్తుకు రావాలి, ఆ వాక్యం అతన్ని సరిదిద్దాలి. ఇప్పుడు ఆ వాక్యంలో నిలిచి ఉండటం అంటే ఏంటంటే, ఆ వాక్యం ఏం చెప్తుందో దేవుని వాక్యం, దాన్ని పూర్తిగా అనుసరించటమే నిలవటం. వినడం కాదు, వింటావు వదిలేస్తావు, అనుసరించాలంటున్నాడు. హల్లెలూయా. చెప్పండి ఏమంటున్నాడు? అందరు చెప్పాలి ఏమంటున్నాడు? అనుసరించండి. వినడం కాదు, వినడం అందరు చేస్తారు, చిన్నపిల్లలు కూడా వింటారు. అప్పుడప్పుడు మన పిల్లలు కూడా వాక్యం విని అది అట్టా ఉంది ఇట్లా మనతో మాట్లాడుతుంటారు. పిల్లరా, వాక్యం వినడం కాదు, దానిని అనుసరించేవాడే, ఆ సత్యములో నిలిచేవాడే శిష్యుడు. శిష్యుడైన వాడే దేవుని రాజ్యంలో ఉంటాడు. ఆత్మీయ స్థాయిలో వాక్యపు లోతులో ఏమీ ఎదగకుండా గురువు గారు, మన నిజమైన గురువు యేసుప్రభు వారు, ఆయనే గురువు మనకి, ఆయనే తండ్రి మనకి. ఆయన ఏం చెప్తున్నాడో అవి నేర్చుకోకుండా వేస్ట్ కదా. స్కూల్లో ఎందుకు జాయిన్ అవుతాం? చదివి పాస్ అవడానికి. హల్లెలూయా. అవన్నీ మరి ఊరికే సరదాగా జాయిన్ అవుతామా? సరదాగా యేసుప్రభు మందిరానికి వస్తున్నావా? ఏం టైం పాలుపోక చర్చికి వస్తున్నావా? కాదు కదా. దేవుడి చిత్తం ఏదో మనం తెలుసుకొని దాన్ని అనుసరించాలి అని ఒక ఉద్దేశం దేవుడికి ఉంది. హల్లెలూయా. అదేంటయ్యా అంటే, నువ్వు విశ్వాసి స్థాయి నుండి, నమ్ముకున్న స్థాయి నుండి, బాప్తిసం పొందిన స్థాయి నుండి సత్యమందు నిలిచే స్థాయికి రావాలి. హల్లెలూయా. నమ్మా, విశ్వసించా, కానీ నిలవాలి. హల్లెలూయా. విశ్వాసమందు నిలవాలి, సత్యమందు నిలవాలి. ఆమేన్. ఈ శిష్యుడు ఎవరంటే, నిలిచిన వాడే శిష్యుడు. సత్యములో నిలవటం అంటే వాక్యాన్ని విని, ఈ వాక్యంలో ఇలా ఉంది, ఈ వాక్యాన్ని మనం అనుసరించాలి అని దాన్ని కరెక్ట్గా అనుసరించేవాడే శిష్యుడు. దేవుని రాజ్యం ఎవడు పడితే వాడికి లేదు. మీకు తెలుసు ఆ సంగతి. యేసుప్రభు అందరికీ ఉందని చెప్పలేదు ఆయన. యేసుప్రభు వారు లోకంలో ఉన్న వాళ్ళందరికీ నా రాజ్యాన్ని ఇస్తానని చెప్పలేదు ఆయన. ఇది ఇరుకు మార్గం, దీంట్లో ప్రవేశించుటకు పోరాడండి అన్నాడు. పోరాటం ఉంది. పోరాటం లేకుండా
ఏది నేర్చుకోకుండా, ఆత్మీయ స్థాయిలు పెరగకుండా, శిష్యరిక స్థాయికి రాకుండా మనం దేవుని రాజ్యానికి ఎలా వెళ్తాం? మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్పమన్న మాట, మీరు శిష్యరికంలో ఒక ఆత్మీయతలో ఒక స్థాయికి ఎదగాలంటే, శిష్యుడు అంటానికి మూల ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సత్యవాక్యమందు మీరు నిలవాలి. హల్లెలూయా. ఏంటి సత్యం? సత్యం అనగా యేసు. జీసస్ సెడ్ హిస్ డిసైబుల్స్, జాన్ చాప్టర్ 14:6, యోహాను సువార్త 14:6 ఏముంది? ఐ యామ్ ద వే, ట్రూత్ అండ్ లైఫ్. నేనే మార్గము, సత్యము, జీవము. అంటే దేవుడే సత్యం, యేసు మాత్రమే సత్యం. మరి యొక్క ఎవ్వరు కూడా ఈ లోకంలో సత్యము లేదు, యేసే సత్యం, మిగతాదంతా అబద్ధం. హల్లెలూయా. కాబట్టి ఆయన యందు నిలిచి ఉండాలి. ఇప్పుడు నేను నిలిచే ఉన్నానే, ఆరాధిస్తున్నానే, మరి నాలో నేను యేసుప్రభుని కాక ఇంకెవరిని సేవించట్లేదే అని నువ్వు అనుకోవచ్చు. నిలవటం అంటే అది కాదు. వాక్యమై ఉన్న యేసుని, ఆ వాక్యంలో ఇలా రాయబడి ఉంది, దీన్ని అనుసరిస్తే, దీన్ని చేస్తేనే సత్యమందు నిలిచినట్టు. మీ హృదయాలు, మీ కనులు పరిశుద్ధాత్ముడు తెరచునుగాక. అందరు గట్టిగా చెప్పాలి ఆమేనని. హల్లెలూయా. ప్రభు మన మనోనేత్రాలు వెలిగించునుగాక. హల్లెలూయా. సత్యమందు నిలిచిన వాడైతే సత్యము వారిని అన్నాడు స్వతంత్రులుగా చేస్తుంది అన్నాడు. సత్యము స్వతంత్రులుగా చేయటం అంటే ఏంటి? సత్యం అనగా యేసు. యేసు యందు నువ్వు నిలిచిన ఎడల, వాక్యాన్ని పరిపూర్ణంగా నువ్వు అనుసరించిన ఎడల, ప్రభు అంటున్నాడు నిన్ను స్వతంత్రులుగా చేస్తానంటున్నాడు, నిన్ను స్వతంత్రురాలుగా చేస్తానంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పరేవండి అందరూ హల్లెలూయా అంటే. మీకు ఎవరికి సంబంధం లేదేంటి? కొంతమందికి పద్దాలు చెప్పడం బోరా? ఎప్పుడు స్తుతిస్తున్నారు మరి? ప్రార్థనలో ఇంటి దగ్గర కూర్చుంటే అప్పుడు స్తుతిస్తారు, లేదంటే పునరుద్ధానం మంది ఇక్కడికి వచ్చినప్పుడు శ్రేష్టమైన దినం కాబట్టి, మంచి రోజు కాబట్టి ఈరోజు దేవుని ఆరాధిస్తాం. అది కూడా చేయకపోతే ఎందుకు ఇంకా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. నీవు క్రీస్తు యేసునందు సత్యమందు నిలిస్తే ఆ సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. అంటే నీ బాండేజ్, నీ బంధించబడిన స్థితి నుంచి విడుదల కలుగు చేస్తుంది. 2, ఈ విడుదల కలుగు చేయటం అంటే దేని నుంచి? పాపం నుంచి, శాపం నుంచి, తరతరాలుగా మన పితరుల దగ్గర నుంచి వస్తున్న శాపం నుంచి, ఆ కర్స్ ఏదైతే ఉందో, ఆ శాపం ఏదైతే ఉందో, దాని అంతటి నుంచి దేవుడు మనల్ని విడుదల కలుగు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు స్వతంత్రుడు ఎప్పుడు అవుతావంటే, పూర్తిగా నీ మీద ఉన్న పాపం, శాపం యేసును అంగీకరించడం వల్ల కొట్టివేయబడి నీవు స్వతంత్రుడిగా మార్చబడతావు. అంటే బంధించబడిన స్థితిగతి నుంచి విడుదల చేయబడతావు, చెర నుంచి విడుదల చేయబడతావు, పాపం నుంచి విడుదల చేయబడతావు. తరతరాలుగా ఎప్పటి నుంచో నీ తల్లిదండ్రులు, నీ పితరులు, మీ ముత్తాతలు 10 తరాలు 20 తరాల నుంచి ఎప్పుడో ఎవడో చేసిన పాపాన్ని నీ మీద కూడా ఏలుబడి చేయటం వల్ల, నీ సంఘం మీద ఏలుబడి చేయటం వల్ల, నీ కుటుంబం మీద ఏలుబడి చేయటం వల్ల పిల్లలు పుట్టకపోవటం, రోగాలు రావటం, సమస్యలు ఎదుర్కోవటం, శోధనలు ఎదుర్కోవటం, ఎవడో మన పితరులు చేసినటువంటి పాపం ఒక 20-30 తరంలో ఎవడున్నాడో ఎవరికి తెలుసు? ఆ పాపమంతా, శాపమంతా నీ మీద, నీ తరంలో నీ మీద ఏలుబడి చేస్తున్నప్పుడు, శాపం వలన పిల్లలు పుట్టకపోవటం, సమస్యలు రావటం, రోగాలు రావటం, కుటుంబం ఎంత చేసిన ఎదక్కపోవటం ఉంటుంది. దాని విషయమై నువ్వు కన్నీరు గార్చి, మా శాపం, మా పితరుల శాపం, ఆ కర్స్ అంతా, ఆ తరతరాలదంతా కొట్టివేయమని నువ్వు ప్రార్థించాలి. హల్లెలూయా. యేసు రక్తంతో దాన్ని కొట్టివేయి. ఐ విల్ క్యాన్సిల్ దట్ కర్స్ అని చెప్పాలి నువ్వు. హల్లెలూయా. నువ్వు దాన్ని క్యాన్సిల్ చేయాలి. ఆమేన్. నువ్వు ఎప్పుడు చేయగలవు అది? నువ్వు సత్యమందు నిలిచిన వ్యక్తివైతే నువ్వు ఆ పని చేయగలవు. నేను మీకు చెప్తున్న మాట, వాక్యంలో నుంచి, తరతరాల నుంచి వస్తున్న శాపం నీ కుటుంబం మీద ఏలుబడి చేస్తుందేమో, సడన్ గా మరణాలు జరుగుతున్నాయేమో, అవి వాటిని ఆపడానికి నువ్వేం చేయాలంటే ఒక శ్రేష్టమైన శిష్యురాలుగా క్రీస్తు కోసం నువ్వు మారాలి. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మీరు నిజంగా హృదయంలో తీసుకుంటే, ప్రభు నేను నిజంగా శిష్యురాలుగా చేయాలని అనుకుంటున్నాడు కనుక మీరు మారాలి. స్థాయి మారిపోవాలి. ఏ స్థాయి మారాలి? విశ్వాసి స్థాయి నుంచి శిష్యురాలు స్థాయికి వెళ్ళాలి, శిష్యుడి స్థాయికి వెళ్ళాలి. అలా కాకుండా ఇలాగే ఉంటే దేవుని రాజ్యానికి రారు. ప్రభు ఈ మాట మీతో రాత్రి నాతో చెప్పాడు, మీతో చెప్పమని పలానా అధ్యాయంలో నుంచి సూటిగా మాట్లాడాడు. ఈ మాట నువ్వు సంఘాలకు తెలియచేయాలి. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు, నేనేదో మాట పొక్కిటి పురాణం లాగా నోట్లో పెట్టుకొని ఏదోటి 4 వాక్యాలు చూసుకొని వచ్చే వ్యక్తులం కాదు. దేవుడు మాట్లాడితేనే మీ దగ్గరికి ఈ వాక్యం వస్తుంది. మాతో మాట్లాడాలి, ప్రభు మాట్లాడాలి. ఆయన మాట్లాడితేనే ఈ మాటలు తీసుకొస్తాం. మీ హృదయాల్లో
అర్థం కావాల్సింది, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మొదట శిష్యుడు అవ్వాల్సిన వాడు సత్యమందు నిలవాలి. సత్యము నిన్ను స్వతంత్రుడుగా చేస్తుందంట. అంటే నీ కుటుంబానికి కానీ నీకు కానీ కలిగిన బాండేజ్, ఆ యొక్క చెర, ఆ బంధించబడిన ఆ స్థితిగతులన్నీ ఒక్కసారిగా తెగిపోతాయంట. హల్లెలూయా. ఎప్పుడు తెగిపోతాయి నాయనా? నువ్వు సత్యమందు నిలిస్తే. సత్యమనగా యేసు, వాక్యమనగా యేసు, వాక్యమనగా యేసు. ఆయన యందు మీరు నిలిచి ఉంటే, మనం నిలిచి ఉంటే, అప్పుడు ఏమవుద్దో తెలుసా? మనకు విడుదల కలుగుద్ది. విడుదల కలిగినప్పుడు ప్రభువు మనల్ని చూసి విశ్వాస స్థాయిలో మొదటి స్టేజ్కి వచ్చారనుకుంటాడు. అంటే విశ్వాస స్థాయి నుంచి శిష్యుడి స్థాయికి రావటానికి మొదటిది ఏంటంటే, నువ్వు సత్యమందు నిలవాలి. లోకంలో ఉన్న వాళ్ళందరూ నిజంగా యేసు ప్రభు శిష్యులుగా మారుతున్నారా? అసలు ఒక్కొక్కసారి ఆలోచిస్తే చాలా బాధేస్తుంది. చాలామంది బైబిల్ని ఈరోజు తీసుకొచ్చి విలువైన పరిశుద్ధ గ్రంథాన్ని తీసేసి ఇంట్లో పడేసి ఫోనులతో గడుపుతున్నంతగా ఆ స్థానంలో ఫోన్ స్థాయిలో బైబిల్ పెడితే అసలు ఎప్పుడు శిష్యుడు అవుతాడు? దేవుని స్తోత్రం. చాలా సందర్భాలు అంటే దేవునికి, ఆయన రాజ్యంలోకి వెళ్ళటానికి నేను ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఒక ఆకాంక్ష వారిలో లేనంతకాలం వారు శిష్యులు అవ్వలేరు. కానీ మీరు శిష్యులు అవ్వాలని దేవుడు ఈరోజు మీతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. మొదటిగా శిష్యుడి స్థాయిలో నేర్చుకోవాల్సిన పాఠం, నువ్వు సత్యమందు నిలవాలి. అనగా వాక్యము యేసునందు స్థిరంగా ఉండాలి. యేసు ద్వారా మీకు సర్వ సంపూర్ణమైన స్వతంత్రత వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే ఆగస్టు 15వ తారీఖున అన్ని సంఘాలు కలిపి దేశం కొరకు ప్రార్థన చేయడానికి మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. అది శ్రేష్టమైనది. ఆగస్టు 15 అందరూ అన్ని సంఘాలు కూడి ప్రార్థన చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉన్నది. అయితే ఈసారి నందిగామలో నిర్వహించాలా, ఎక్కడ నిర్వహించాలనే మరి నేను ఆలోచనలో ఉన్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. నందిగామ సంఘం నుంచి కూడా మిగతా సంఘాలందరూ కలిసి దేశం కొరకు మనం ఎప్పుడు ఇక్కడ చేయలేదు కనుక ఒక్కసారి ఇక్కడ నడిపించాలి, జరిగించాలనే ఉద్దేశం నాకుంది. మరి భారతదేశం మరి రక్షణ కొరకు మనం ప్రార్థన చేసినటువంటి బాధ్యత ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. మంచిది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రతి విశ్వాసి స్థాయి నుండి శిష్యుడు స్థాయికి రావాలి. ఆమేన్. అందులో మొట్టమొదటి స్థానం ఏంటి? సత్యమందు నిలవటం. చెప్పండి ఏంటి? సత్యమందు నిలిస్తే వీడు శిష్యుడు స్థాయికి వచ్చి పోరాడుతున్నాడు, స్టార్ట్ చేశాడు అని అంటానికి వీలు కుదురుద్ది. ఆమేన్. అక్కడి నుంచి ప్రియులారా ఏం చేయాలి? శిష్యుడు దాసుడు అవ్వాలి. చెప్పండి ఏమవ్వాలి? శిష్యుడు స్థాయిలో ఉన్నవాడు నేర్చుకోవాల్సింది దాసుడుగా. అంటే ఏంటి? ఒక గురువు కింద ఉన్నటువంటి శిష్యుడు గురువు దగ్గర అన్ని విద్యలు నేర్చుకుంటాడు. అట్లాగే పాస్టర్ గారి దగ్గర ఒక ఆత్మీయ కుమారులుగా వచ్చినటువంటి వాళ్ళు, శిష్యుడిగా తయారవ్వాలని వచ్చినటువంటి వాడు ఖచ్చితంగా గురువు గారి దగ్గర ఉన్న విషయాలన్నీ, వాక్యమంతా, ఆ కృపావరాలన్నీ పొందుటకు ఆ అభిషేకం గురువు గారి మీద లేకపోతే పాస్టర్ గారి మీద ఉన్న అభిషేకం మరి శిష్యుడి మీద రావటం కొరకు వాళ్ళు సమర్పించుకొని పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా ఆ శిష్యురికం చేసి, అంటే ఆ శిష్యుడి గురువు గారి దగ్గర ఉన్న ప్రతి విషయాన్ని నేర్చుకోవాలి. అలాగే సంఘములో ఉన్న మీరందరూ కూడా దైవజనుడు ఏ విధంగా ఆత్మీయతలో ఉన్నాడో అంత రోషంగా మీ మీద మీరు కూడా అలా పనిచేయాలి, మీరు కూడా అలా ఉండాలి. దైవజనుడి మీద ఉన్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేకము సంఘం అంతటి మీదకి రావాలి. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఏలియా మీద ఉన్నటువంటి అభిషేకము ఎలీషా గారి మీదకి వచ్చిందా లేదా? మోషే తన యొక్క అభిషేకాన్ని లేక తాను ప్రార్థన చేసి యెహోషువను అభిషేకించాడా లేదా? అలాగే మీరు చూస్తే పరిశుద్ధాత్మ అభిషేకము గురువు మీద లేక బోధకుని మీద, దైవజనుల మీద ఉన్నప్పుడు ఆయన మీద ఉన్న అభిషేకం సంఘం మీదకి వచ్చేయాలి. ఆమేన్. చూడండి, చాలా సంఘాల్లో నేను చూశాను, ఆ దైవజనుడు కింద ఉన్నటువంటి శిష్యులు నేర్చుకుంటున్న వాళ్ళు దాసుడిగా ఉండి నేర్చుకోవాలి. దాసుడిగా ఉండటం అంటే తగ్గించుకునే గుణం. హల్లెలూయా. ఎప్పుడు ఒబే అవ్వాలి, ఎప్పుడు తగ్గించుకోవాలి. ఆమేన్. ఆ తగ్గించుకునే గుణం ఉండి శిష్యుడికంలో కూర్చోవాలి. ఆమేన్. అలాగే విశ్వాసులు కూడా దైవజనుడి దగ్గర ఉన్న దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా వారు నేర్చుకొని అవలంబించి పరిపూర్ణమైన విశ్వాసులుగా లేకపోతే విధేయత కలిగినటువంటి వారుగా వారు ఏమైతే నేర్చుకోవాలో అవన్నీ దైవజనుడి దగ్గర నుంచి వాక్యం ద్వారా నేర్చుకొని
సకల ఆత్మ సంబంధమైన విషయాల్లో పాలుపంపులు పొంది ఒక మంచి శిష్యుడిగా తయారవ్వాలి. దేవుని స్తోత్రం. ఒక మంచి శిష్యుడిగా తయారవ్వాలి, ఒక మంచి శిష్యుడు అవ్వాలి. హల్లెలూయా. ఈ శిష్యుడు నిలబడి బోధిస్తుంటే, దైవజనులు ఇంపార్టెంట్ దైవజనులు లేనప్పుడు, గురువుగారు లేనప్పుడు శిష్యుడు నిలబడి బోధిస్తుంటే ఆ దైవజనుడి నుండి బోధించినట్టే కనపడాలి. హల్లెలూయా. అలాగున పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నేను మీకు ఒక విషయాన్ని ఈరోజు చెప్పదలిచాను, కానీ ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు గత రాత్రి నేను అనుకున్న ఈ మాట సంఘానికి బోధిద్దాంలే, ఇది నందిగామ సంఘానికి చెబుదాంలే అని నేను అనుకుంటే పరిశుద్ధాత్ముడు ఒప్పుకోవాలా. హల్లెలూయా. అంటే మీరు శిష్యులు అవ్వాలని దేవుని ఆకాంక్ష. నేనేమనుకున్నానంటే, నా ఆలోచన తీసుకురాని ఇలా దేవుడు చూసారా ఏం చెప్పాలనుకున్నా అంటే, ఇశ్రాయేలు ప్రజలకు రథములు రౌతులు నీవే అని ఏలియాను చూచి, ఆరోహణమైపోతున్న ఏలియాను చూచి ఎలీషా చెప్పిన మాట అది. అలాగే యెహోయాషు రాజు కూడా అదే మాట ఎలీషా చచ్చిపోయే టైంలో ఆయన దగ్గరకు వచ్చి, నా ప్రభువా, ఓ ఇశ్రాయేలు ప్రజలకు రథములు రౌతులు నీవేని యెహోయాషు రాజు ఆ యొక్క ఎలీషా గారిని చూసి అంటాడు అదే మాట. ప్రియులారా, నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, దీని గురించి ఒక మాట ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పరలోకానికి ఏలియా అగ్నిరథం మీద ఎక్కి వెళ్ళిపోతున్న టైంలో తన వస్త్రాన్ని చించుకొని అప్పుడు చెప్పిన మాట ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలకు రథములు రౌతులు నీవే అని అన్నాడు. ఎవరిని? ఏలియాని చూసి. హల్లెలూయా. అంటే ఇశ్రాయేలు ప్రజలకి ఏలియా ఎలాంటి వాడుగా తయారాడంటే, ఒక గొప్ప ఆత్మీయ తండ్రిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఒక గురువు గారి స్టేజ్లో దిక్సూచిలా ఉన్నాడు. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలందరికీ. ఒక ఆత్మీయమైన తండ్రిగా, గురువుగా, ఒక అగ్ని అభిషేకము కలిగిన వ్యక్తిగా, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము కలిగిన వ్యక్తిగా, ఒక రోషము కలిగిన వ్యక్తిగా, బహు బలమైన ప్రార్థన చేసే వ్యక్తిగా, మంచి సమర్పణ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అదే సమర్పణ ఆయన్ని వెంబడించిన ఎలీషా మీదకి వచ్చింది. దేవుని స్తోత్రం చెప్పండి. అదే అభిషేకము ఆయన్ని వెంబడించిన ఎలీషా మీదకి వచ్చింది. హల్లెలూయా. ఏలియా మీద పనిచేసిన ఆత్మ ఎలీషా గారి మీద పనిచేసింది. హల్లెలూయా. నేనేమంటానంటే, అంతగా గురువు గారిని వెంబడించాడు ఎవరు? ఎలీషా. అంటే ఈ ఎలీషా కూడా ఎలీషాను గురించి మరణమయ్యే రోగం వచ్చింది, బెడ్ మీద పడి ఉన్నాడు ఎలీషా పాస్టర్ గారు. మరణకరమైన వ్యాధి వచ్చింది. అప్పటికే ఎన్నో అద్భుతాలు చేశాడు. ఇశ్రాయేల్ ప్రజలందరికీ కూడా ఏలియా తర్వాత ఎలీషా గొప్ప ఆత్మీయ తండ్రిగా, ప్రవక్తగా ఎదిగాడు. ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు. చచ్చిపోయిన వాళ్ళు కూడా తిరిగి లేపాడు. హల్లెలూయా. అంత గొప్ప దైవజనుడిగా, ప్రవక్తగా ఎదిగిన ఆయనకి ఒక మరణకరమైన రోగం వచ్చింది. ప్రభు ఆయన పరలోకాన్ని పిలుచుకుంటున్నాడు. ఆ టైంలో యెహోయాషు రాజు వచ్చి అంటాడు, సిరియనుల దండు ఈ రాజు మీదకి వచ్చినప్పుడు ఏం చేయాలి అర్థం కాక ప్రవక్త దగ్గరకు వస్తాడు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఆ మాట చెప్పకముందే, సిరియన్లు మా మీదకి వస్తున్నారన్న మాట చెప్పకముందే ఎలీషాతో అంటాడు, నా ప్రభువా, ఓ దైవజనుడా, నా తండ్రి, ఇశ్రాయేలు ప్రజలకు రథములు రౌతులు నీవేగా అని అంటాడు. ప్రియులారా, అంటే ఏలియా తర్వాత ఎలీషా ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఆ స్థానాన్ని ఇశ్రాయేలు దేశంలో ఎలీషా పూర్తి చేశాడు. హల్లెలూయా. ఏంటి సార్ ఆ స్థాయి? అసలు సేమ్ ఇక్కడ మనం ఆపాదించుకోగలిగితే, మనము కూడా ఆత్మీయ తండ్రి ఏ స్థాయిలో ఉన్నాడు, విశ్వాసంలో, ప్రార్థనలో, సమర్పణలో, ఆ స్థాయికి విశ్వాసులందరూ, పురుషులందరూ, స్త్రీలందరూ, యవనస్తులందరూ వచ్చేస్తే దేవుడు ఈ సంఘాన్ని బట్టి సంతోషిస్తాడు. ఎందుకంటే మత్తయి సువార్త 28 ఆయన చెప్పినట్లుగా, 18, 19, 20 చెప్పినట్లుగా ప్రతి ఒక్కడు శిష్యులు అవుతారు. సరే, ఇప్పుడు ఏదో వాగొచ్చింది, నేను రాలేకపోయాను. మీలో ఒక్కడైనా బోధకుడు ఉన్నాడా? బోధించే స్త్రీలు కానీ, బోధించే పురుషులు కానీ తయారయ్యారా? ఎందుకు సమర్పించుకోవట్లా? ఎందుకు ఆ స్థాయికి రావట్లా? లేదు ఇంట్రెస్ట్. పిలుపుకి ఆశపడదాం అని, దేవుని సేవ చేయాలనే ఆశ, ఆ పిలుపు, ఆ కన్నీటితో ప్రార్థన చేద్దాం, ప్రభువా నాకు పిలుపు నాయన, నేను నిజంగా నీ సేవ చేయాలనుకున్నాను. నిలబడేవాళ్ళు లేరు. నేను రావటానికి కుదరలేదు, వాగొచ్చింది. నేను నడిపించేవాడేడి? నేర్చుకునే ఆశ కలిగిన వాళ్ళేరి? దాని గురించి ఆశ ఉందా? ఇక నేనే తిప్పల పొట్టు ఈదుకుంటూ రావాలా? మీ ఉద్దేశం అదేగా? ఏం చేద్దాం పాస్టర్ గారు, మనలో అంత సమర్పణ కలిగిన వాళ్ళు లేరా? సరే, పురుషుల్లో లేరు, స్త్రీలలో ఉండాలిగా. స్త్రీలలో కూడా ఆ స్థాయికి రమ్మంటే ఎవరైనా వస్తున్నారా? లేదు. ఈరోజు సూటిగా మీతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలియదు, ఈ వాక్యాన్ని గత రాత్రి ఎందుకు ఇచ్చాడో తెలియదు దేవుడు. మీరంతా శిష్యులు అవ్వాలి. శిష్యుడైతే బాధ్యతగా ఉంటాడు. విశ్వాసి అయితే పట్టాలు కూడా ఇది. శిష్యుడైతే బాధ్యతగా ఉంటాడు. ఆమేన్.
నిజమండి. శిష్యుడైతే సేవకుడు ఎప్పుడు వస్తాడా, అయ్యా ఎప్పుడు వస్తాడు, ఎన్ని రెడీ చేస్తాడు. హల్లెలూయా. శిష్యుడైతే పట్టాలేస్తాడు, దేవుని పని అంతా చూస్తాడు, మైకులు సెట్ చేస్తాడు. హల్లెలూయా. అన్ని విషయాలు తోడు, అయ్యా నేను రావడానికి కుదరట్లేదు, వాగొచ్చేస్తుంది, లేకపోతే ఏదో పలానా ఆటంకం వచ్చింది, నేను ఇంకో చోటకి ఆరాధనకి వెళ్ళాలి, ఓ నువ్వు నడిపించేనానా అని అంటే ఆ వాక్యం చెప్పే అంత రేంజ్కి వచ్చేసాడు అనుకో, వాడికి అభిషేకం ఇచ్చేస్తాం. అభిషేకం ఇచ్చి ఇలాంటి టైంలో వాడుకుంటాడు దేవుడు. హల్లెలూయా. ఆ కళ తర్వాత ఏమవుతాడు, రాను రాను బల్లభిషేకం ఉంటుంది. మళ్ళీ అది ఇచ్చిన తర్వాత ఇక పరిపూర్ణమైన సేవకుడిగా మారుతాడు. దేవుని పని జరిగించడానికి ఇక్కడ శిష్యులు ఏరి, ఎవరు సమర్పించుకోవట్లే, అందరూ స్వార్థపరులే. మీరు నన్ను క్షమించండి, మీరు క్షమించండి, నన్ను క్షమించండి. అందరూ స్వార్థపరులే. దేవుని కొరకు ఆలోచించే వాళ్ళు ఒక్కళ్ళు లేరు. నేను శిష్యుని అవుతానని నేను వచ్చేవాళ్ళు లేరు. ఎందుకంటే శిష్యుడు అవ్వాలంటే రకరకాలవన్నీ వదిలిపెట్టాలి కండి, వదిలిపెట్టరు, శిష్యుడు ఎవరు. కానీ వాక్యం అంటుంది సమస్త జనులను శిష్యులుగా చేయమంటుంది. ఆ స్థాయికి మీరు రానంత కాలం సంఘం ఎలా అభివృద్ధి చెందుద్ది? శిష్యులైతే నువ్వు నిజంగా వాక్యంలో ప్రార్థనలు ఎదిగి దైవ సంబంధమైన విషయాలు ఎదిగినట్లయితే నువ్వు సంచరిస్తున్నప్పుడు నీలో ఉన్న ఆత్మ, నీ శిష్యరికం, నీ పిలుపు దేవుడు ఏం చేస్తాడంటే 10 మందిని నడిపించడానికి నిన్ను వాడుకుంటాడు. నువ్వు వాడబడాలి. నీకు నీవుగా ఫలం లేకుండా ఉంటావు. అందరూ చెట్టు ఫలం లేనట్టుగా ఉన్నట్టుకుంటున్నారు సంఘంలో ఉన్న. అట్లా కాదండి. నా మాట ఆలకించండి దయచేసి. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను మీరు క్షమించండి పెద్ద మనసుతో. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే శిష్యులు అవ్వాలి. శిష్యులు అవటం కష్టమైన పని కాదని నేను పరిశుద్ధాత్మ ద్వారా చెప్తున్నాను. ఎందుకో తెలుసా, యేసు ప్రభువారు ఆ పని కష్టమే అయితే సమస్త జనులను శిష్యులుగా చేయమండు. ఎవ్రీబడి బికమ్ యాజ్ ఎ డిసేబుల్. శిష్యుడు అవ్వాలి. పట్టించుకోవట్లేదండి, సంఘాన్ని పట్టించుకోవట్లేదు. ఒక పాస్టర్ గారు ఉన్నాడు కదా, ఆయనే వస్తాడు, ఆయనే చెప్పుకున్నాడు, ఆయనే పోతున్నాడు. కానీ అట్లా కాదండి. స్త్రీలైనా పురుషులైనా ఈ రోజు నుంచి ప్రార్థన చేసుకోండి. ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు. దేవుడే సూటిగా మీతో మాట్లాడుతున్నాడు. మీలో కొందరు సేవకి సమర్పించుకొని, స్త్రీలైనా పురుషులైనా, స్త్రీలు వివాహమై పిల్లలు ఉన్న వాళ్ళైతే భర్తలను అడగండి, ఇదిగో నాకు పిలుపు కోసం ప్రార్థన చేసుకుంటున్నాను, నా దేవుడు నన్ను మండిస్తున్నాడు అని తయారవ్వండి. తప్పేమీ లేదు. దేవుని సేవకి సహకరించే స్త్రీలు, వాక్యం చెప్పే స్త్రీలు ఉన్నారు. విశ్వాసుల్ని సేవకులు విశ్వాస స్థాయిలోనే ఉంచి వాళ్ళు అట్లుంటేనే కరెక్ట్ అంటున్నారు చాలామంది. తప్పది, వాక్యానికి విరుద్ధం. ఎవ్రీబడి, ప్రతి ఒక్కరిని దేవుడు శిష్యుల స్థాయికి రావాలంటున్నాడు. పిల్లరా, నేను మీకు విషయం చెప్తున్నాను, వినండి. అదేంటంటే దేవుని యొక్క మందిరంలో యెరూషలేములో ఓ సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే పిల్లరా, ఆ సమస్య ఏంటంటే చాలామంది రోజు చర్చిలోకి వస్తున్నారు, అనుదినము దేవుని పిల్లలుగా చేర్చబడుతున్నారు, అనుదినం బాప్తిస్తాలు పొందుతున్నారు. అపోస్తులేమో బాప్తిస్తాలు ఇస్తూ ఉన్నారు, చాలా బిజీగా ఉన్నారు. కానీ వాళ్ళకి వాక్యం చెప్పడానికి కానీ వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి కానీ టైం లేదు. బాప్తిస్తాలు ఇవ్వటం సరిపోతుంది. బాప్తిస్తాలు కూర్చోబెట్టడం, మారుమనస్సు నడిపించడం, పశ్చాత్తాపం నడిపించడం, బాప్తిస్తాలు ఇవ్వటం, తీసుకొచ్చి సంఘంలో చేర్చడం, ఇదే సరిపోతుంది. బల్ల ఇస్తున్నారు, రొట్టె ఇస్తున్నారు వాళ్ళు, ఇదే సరిపోతుంది. ఇది వాళ్ళకి దేవుడు అప్పగించిన పని ఒకటి, వీళ్ళు చేస్తున్నది ఒకటి అయినట్టయింది. అప్పుడు దేవుడు ఒక ఆలోచన కలుగు చేశారు పేతురు గారికి, అక్కడ ఉన్నటువంటి కడమ అపోస్తలులకు దేవుడు మాట తెలియజేశాడు. ఏంటంటే మీరు మీలో కొందరు ఆత్మ పొందిన వారిని బల్లారాధన ఇవ్వటానికి, అందరికీ భోజనాలు పెట్టడానికి, ఆత్మీయులుగా ఉండడం వలన చూడండి, ఆత్మీయులుగా ఉన్న వారిని సెలెక్ట్ చేయమన్నారు. వారిలో సంఘములో, అంత పెద్ద సంఘములో 7 దొరికారు. దేవుని స్తోత్రం. ఆత్మచేత నింపబడిన వారు 7 దొరికారు. ఆ 7 అపోస్తలుల ముందు తీసుకొచ్చి పెట్టారు. ఆ 7 మాత్రమే ఎందుకు కనపడ్డారు? అంతమంది ఉన్న సంఘములో 7 ఉన్నారు. సరే, దేవుని స్తోత్రం. ఆ 7 ఉన్నారు, వందనాలు, హల్లెలూయా. కానీ ఆ 7 మాత్రమే సెలెక్ట్ అయ్యారంటే వాళ్ళు ఆత్మను పొందిన వారిని సంఘంలో పెద్దలు గుర్తించారు. వాళ్ళు దైవికంగా వెళుతున్నారు, మనలాగా లేరు, వీళ్ళు కొంచెం ఆత్మీయతలో, ప్రార్థనలో, పరిశుద్ధాత్మలో, కృపావరాల్లో పొంది ఎదుగుతున్నారు వీళ్ళు అని చూసి, ఆ ఎదుగుతున్న వాళ్ళని చూసి తీసుకొచ్చి, ఆ అగ్ని చేత మండుచున్న వాళ్ళని తీసుకొచ్చి అపోస్తులు ఎదుట నిలబెట్టినప్పుడు అపోస్తులు వారి మీద చేతులుంచి ఇలా ప్రార్థన చేశారు. పరమనున్న నా తండ్రి, ఇదిగో వీరు దేవుని యొక్క సేవలో, పరిచర్యలో వాడబడుటకు వీరిని మీదకి అభిషేకాన్ని పంపండి అని వారు అపోస్తులు ఆ 7 మీద చేతులుంచి ప్రార్థించగా వారు పరిశుద్ధాత్మ పొందారు. వారు
అధికారాన్ని పొందారు. ఆ తర్వాత నుంచి ఆ సంఘములో వాళ్ళు దేవుని కార్యక్రమాలు చూడటానికి ముందుకొచ్చారు, సెలెక్ట్ అయ్యారు, అభిషేకించబడ్డారు. హల్లెలూయా. ఎంతమంది చెప్పండి, ఎంతమంది? వాళ్ళెవరు? ఆత్మను పొందినవారు. హల్లెలూయా. వారెవరు? ఆత్మను అంటే దేవుని ఆత్మ నడిపింపులో లేకపోతే వాడు శిష్యుడిగా సెట్ అవ్వడని అర్థమవుతుంది కదా. సత్యమందు నిలిచిన వాడు స్వతంత్రుడవుతున్నాడు, స్వతంత్రుడైన వాడు శిష్యుడు అవ్వాలి. ఆమేన్. శిష్యుడు స్థాయికి వచ్చినటువంటి వాడు ఖచ్చితంగా ఆత్మను పొందాలి. ఆమేన్. ఆత్మను పొందినటువంటి వాడు, దాని మీద ఆశ కలిగినటువంటి వాడు, నేను ఎదగాలనుకునేటువంటి కోరేవాడు, నేను విశ్వాసి స్థాయిని శిష్యుడు స్థాయికి రావాలని కోరుకునేటువంటి వాడు ఆత్మను పొందిన వాడిని సేవకులు గుర్తించి, సేవకులు ఇలాంటి అభిషేకం కలిగిన వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నారు అని తీసుకొచ్చి మీలో దేవుని సేవ చేయటానికి, దేవుని సేవ చేయటకు మీలో ఆశ కలిగిన వాళ్ళు, ఆత్మ నింపుదల కలిగిన వాళ్ళు, ఆ ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు రండి అన్నప్పుడు పిలిస్తే ముందుకొస్తే వారి మీద చేతుల నుంచి ప్రార్థించి వారిని శిష్యుల్లోకి చేర్చుకొని వారికి నేర్పి, వాక్యం నేర్పి, ప్రార్థన నేర్పి, ఏ విధంగా చేయాలో నేర్పి, ఆ లెసన్స్ అన్ని కూడా పూర్తిగా అర్థమయ్యేలా బోధించి, ఆత్మాభిషేకం కృపావరాల విషయంలో వారికి ఎలా బోధిస్తే వాళ్ళు పొందుకుంటారు అవన్నీ నేర్పి, గురువు గారు నేర్పాల్సిన ప్రతిదాన్ని నేర్పి వాళ్ళు నేర్చుకొని ఆసక్తిగా సిద్ధపడితే అప్పుడు దేవుని కొరకు వాడపడు. నేను విషయం చెప్పిన, ఆ స్థాయికి వచ్చిన వాడు దేవుని రాజ్యంలో ఉంటాడు. మరి మేము ఇంతేనా అయ్యా అంటే, ఏడో చాప తిండేసుకొని కూర్చుంటావులే, నిన్ను ఎందుకు పోగొడతాడు దేవుడు? నువ్వు యేసుని రక్షకుడిగా అంగీకరించావు కదా, నిన్ను పోగొట్టుకోడు ఆయన. కానీ ఆ స్థాయికి సంఘమంతా రావాలి. అసలు ఆయన సమస్త జనులు అంటే మరి నువ్వు రావా ఆ లెక్కలోకి? ఎవ్రీబాడీ, ఎవ్రీ నేషన్, గో డిసైబుల్, మేక్ డిసైబుల్ ఫర్ ఆల్ నేషన్స్, సమస్త జనుల శిష్యులుగా చేయమని చెప్తుంటే నా ఒక్కడికి మైక్ ఇచ్చి కూర్చుంటారు. దేవుని స్తోత్రం. ఇది ఎక్కడ ఘోరం అండి? 11-12 ఏళ్ళు అయింది, ఒక్క శిష్యుడు తయారయ్యాడా? ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి శిష్యుడు అవ్వాలని లేదు. ఆశీర్వాదం కావాలి, క్షమించండి నన్ను, ఆశీర్వాదం కావాలి, స్వస్థతలు కావాలి, అంటే ఏదైనా మేలు, ఏదైనా ఏదైనా జరగాలి, ఏదైనా ఒక అద్భుతం జరగాలని యేసుప్రభు దగ్గర కోరుకున్నా న్యాయమే, కాదంటలేదు. నేను మీ మాటకు ఒప్పుకుంటాను. కానీ ఎవడు శిష్యుడు అవ్వాలని కోరుకుంటున్నారు? ఎవ్రీబడి టు రిసీవింగ్ ద బ్లెస్సింగ్స్. ప్రతి ఒక్కడికి కావలసింది ఆశీర్వాదాలే. యేసే సిలువలో నా కొరకు రక్తాన్ని కార్చాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, కొన్ని 100,000 గాయాలు ఆయన పొందాడు. నేను శిష్యుడు ఇవ్వకపోతే వాక్యంలో కూడా ఉంది కదా, నేను వేరే సొంత మాట చెప్పానా? ఆ సిలువ త్యాగం గురించి ప్రకటించడానికి నువ్వు శిష్యుడు అవ్వలేకపోతున్నావంటే నీలో ఏముంది ఆశ? మరి ఏం సంపాదించుకోవడానికి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది? ఆశీర్వాదమా? డబ్బులా? ధనమా? భోగభాగ్యాలా? ఇవే నిన్ను పరలోకానికి చేర్చేది కాదు కదా. అవన్నీ కాదని తెలుసు, అయినా శిష్యుడు అవ్వు. ఎందుకంటే ఆ స్థాయికి వస్తే కొన్ని వదిలిపెట్టాలి. ఏం వదిలిపెట్టాలో తెలుసా? ఇప్పుడు నేను ప్రకటించే ఈ మాట, లాస్ట్ మాట ఇది, ఈ వాక్యాన్ని ఈ రోజుకి ఏంటి నేను ప్రకటించి ఇప్పుడు ఈ మాట వాక్యంలో ప్రభువు రాయించింది. ఈ సమర్పణ ఉన్నవాడు శిష్యుడు అవ్వగలడు. కానీ ఆ సమర్పణలోకి రావటం అది ఎంత సులభమేనా అని రాత్రి నేను పరిశీలన చేసుకున్నాను. ప్రభువా, ఈ వాక్యం చెప్పడానికి అసలు ముందు నాలో ఈ సమర్పణ ఉందా? నాలో ఈ సమర్పణ లేకుండా నేను చెప్పలేనయ్యా. మనలో చాలా వదిలేసుకోలేం యేసుప్రభు కోసం. అందుకే మనం ఇలాగుండిపోయాం. యేసుప్రభు కోసం వదిలేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, నువ్వు వదిలేసుకోలేవు. కానీ యేసుప్రభు అసలు శిష్యుడు స్థాయిగా ఉండడానికి, శిష్యుడు అనే యేసుప్రభు చెప్పడానికి, ఆ స్థాయికి రావడానికి రెండో విషయం ఏంటో తెలుసా? చాలా ఘోరమైంది. అంటే ఘోరమైంది అని ఎందుకన్నానంటే చాలా భయంకరమైంది. అది మనం అసలు అది చేయగలమా అన్నట్టు ఉంటుంది. నేను కూడా గత రాత్రి పరిశీలన చేసుకుంటే ప్రభు అన్నాడు, నువ్వు ప్రకటించాల్సిందే అన్నాడు. హల్లెలూయా. ఆ సమర్పణ రావాలంట మనలోకి. హల్లెలూయా. చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 14వ అధ్యాయం 25-26 వాక్యాలు. మీకు అనిపిస్తుంది ఇప్పుడు వామ్మో అని 100 అడుగులు వెనక్కేస్తే రకాలు చాలా మంది ఉంటారు ఈ వాక్యం చదివినాక. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, చూడండి, తన తండ్రిని తన తల్లిని
భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను తన ప్రాణము సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. నేను చెప్తున్నా, మళ్ళీ ఒక్కసారి నేను చదువుతాను మీకు అర్థం కావటం కోసం. అందరూ వినండి అమ్మా, అందరూ వినండి. నీ సందా బియ్యం అక్కర్లా, నీ డబ్బులు అక్కర్లా, నీ దశం భాగాలు అక్కర్లా, ఏం అక్కర్లా నాకు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా వినండి, మీరు శిష్యులు అవ్వాలి. శిష్యులు అవ్వటానికి ఎలాంటి సమర్పణ కావాలంటున్నాడు యేసయ్య. చూడండి, దేవుని రాజ్యం నువ్వు ఊహించినట్టుగా లేదు ఎంట్రీ. ఎవడు పడితే వాడికి ఉండదు. ఆత్మీయతలో, శిష్యరికంలో మంచి స్థాయి ఉంది. ఆ స్థాయికి ఎదగాలి. హల్లెలూయా చెప్పండి. అసలు దేవుని యొద్దకి వచ్చినటువంటి వాడంట, ముందు యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాడు శిష్యుడు అవ్వాలంటే తండ్రిని, తల్లిని ద్వేషించాలని రాయబడి ఉంది. వాళ్ళ మీద ప్రేమ ఉందనుకో నీకు, వాళ్ళని విడిచిపెట్టి రాలేవు. దేవుడు అంటాడు, వాళ్ళు కాదు ముఖ్యం, నేను అంటున్నాడు. తల్లిదండ్రుల కంటే యేసు ప్రభు ప్రాముఖ్యం అనుకోవాలి. నువ్వు ఫస్ట్ నువ్వు శిష్యుడు అవ్వాలంటే. ముందది చేయండి. మాకు సమర్పణ ఉందని నేను చెప్పట్లా. మా తండ్రి గారికి క్యాన్సర్ రోగం వచ్చి, పక్షవాతం వచ్చి ఆయన బెడ్ మీద పడుకున్నప్పుడు ఆయనకి పరిచర్య చేస్తూ, అన్ని బెడ్ మీదే నేనే అన్ని పరిచర్య చేస్తూ దేవుని సేవకి వెళ్ళాను. ప్రతి ఆదివారం మీ దగ్గరికి రాకుండా మానలా, ప్రతి ఉపవాస ప్రార్థనకి రాకుండా మానలా. ఇంకా పరిచర్య భారం మొత్తం నా మీద పడిన దాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభు కృప వలన మోసే శక్తి ఆయన ఇచ్చారు. దేవుని స్తోత్రం చెప్పండి. కానీ ఆ స్థితిలో ఉండి కూడా విడిచిపెట్టి దేవుని సేవకి వెళ్ళిపోయాం. నిజంగా మనకి సమర్పణ వస్తుందా? అక్కర్లేదు అనుకోగలమా? సరే, తల్లిదండ్రులనైతే సర్లే అని అనుకుంటావేమో. భార్య పిల్లల్ని కూడా అంటున్నాడు కదా. మనకి మామూలు ఎఫెక్షన్సా? దేవుని రాజ్యం అంత సులువా వెళ్ళటం? మనకి మామూలు ఎఫెక్షన్స్ ఉన్నాయా? ఎంత అల్లుకుపోతామో తెలుసా మనం. సొంతగా మన కడుపున పుట్టిన బిడ్డల మీద మనకు ప్రేమ ఉంటుంది. ఉండొద్దని నేను అంట్లా, మీకు దండం పెడతా, ఉండొద్దని నేను అంట్లా. ఏం బోధ చేస్తున్నాను ఇవాళ అనబాకండి నన్ను. నేను కాదు, పరిశుద్ధాత్ముడు బోధిస్తున్నాడు. నా బోధ అయితే మీరెవరు వినలేరు. సుత్తిలాగా ఉంటుంది మీకు. ఒక్కసారి ఆలకించండి. తండ్రిని, తల్లిని, కట్టుకున్న భార్యను కూడా అదరవా అని ద్వేషించడం అది కాదు నేను చెప్పేది. నీకంటే నాకు యేసు ప్రభువే ముఖ్యం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపడదాం, ఆయన మహిమపడదాం. నీకంటే నేను చిన్నమ్మ గారిని ఒకరోజు పెళ్లి చేసుకున్న కొత్తలో సంవత్సరం నేను అడిగాను మాట. ఫస్ట్ ఇయర్ వెళ్ళే మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్లో నేనంటే ఇష్టం, నీకు యేసు ప్రభు అంటే ఇష్టం అంటే. మీకంటే నాకు యేసు ప్రభు అంటే ఇష్టం అన్నాను. కరెక్ట్ భార్య దొరికింది అనుకున్నా. దేవుని స్తోత్రం. అంతే సార్. ఎవరు సమర్పణ వాళ్ళది, ఎవరు కమిట్మెంట్ వాళ్ళది. మొదట దేవుడే ప్రాముఖ్యం, ఆ తర్వాత మిగతావన్నీ. నేను దేవుని కోసం అవసరమైతే భర్తని ద్వేషించాలి, దేవుని కోసం తల్లిదండ్రులు ద్వేషించాలి. ఎవరక్కర్లేదు, అంత కడుపున పుట్టిన బిడ్డలు కూడా అసలు అది పని మీరు, నాకు దేవుడే కావాలి అన్నట్టుగా బిహేవ్ చేయాలి. కానీ నిజంగా ద్వేషించకూడదు వాళ్ళని. వారిని ప్రేమించాలి, కానీ దేవుని కంటే ఎక్కువ కాదు. ఎప్పుడు శిష్యుడు అవుతావు? వీళ్ళందరినీ నీ ప్రాణంతో సహా ద్వేషించాలంట. అన్ని నీ ప్రాణం మీద కూడా నీకు తీపి ఉండకూడదంట సార్. ఆడే శిష్యుడు. ఈరోజు ప్రకటిస్తున్న ఈ వర్తమానం ద్వారా సంఘములో ఒక నూతనమైన మార్పు రావాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. నీ ఇంట్లో ద్వేషించమన్నాడు కదా అని నిజంగా పెళ్లి చేసుకున్న భార్యని, పిల్లల్ని ద్వేషిస్తే నిజంగా తల్లిదండ్రులు కాలేరు. నేను అనేది ఆ ద్వేషం కాదమ్మా, లోకపరమైన ద్వేషం కాదు. వీటన్నిటికంటే ముఖ్యముగా వీటన్నిటిని పక్కన పెట్టేసి, అవసరమైతే దేవుని కోసం ఇవన్నీ పక్కన పెట్టి, అవసరమైతే కాదు నిజంగానే దేవుని కోసం ఇవన్నీ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా నువ్వు యేసు ప్రభు వారికి ప్రాముఖ్యత ఇస్తే నువ్వు శిష్యుడు అవుతావు. ఈ మాట రాత్రి నేను రాసుకుంటున్నప్పుడు అనుకున్నాను, సంఘంలో ఉన్న వాళ్ళందరికీ ఇది అరగదు అనుకున్నాను. ఇట్ ఈస్ నాట్ డైజెస్టెడ్, అవ్వదు అనుకున్నాను. కానీ పరిశుద్ధాత్ముడు అన్నాడు, చెప్పమన్నాడుగా, అరిగెత్తాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఏం సమర్పణ సార్ మంది? అసలు ఒక్కసారి ఆలోచించండి. మీరు చిన్న పనులుంటే చర్చికి రారు, ఏదైనా తలనొప్పి వస్తే చర్చికి రారు, ఏదైనా కాలుకి ఏదైనా దెబ్బ తగిలితే చర్చికి రారు, ఏదైనా బలహీనతలు ఉంటే చర్చికి రారు, తల తిరుగుతుందంటే చర్చికి రారు. అసలు చిన్న చిన్న వాటికి కూడా మీరు చర్చి మానేస్తారు. తండ్రి సన్నిధిని, తండ్రి ఇంటిని అసలు ఊరికి ఎగ్గొట్టేస్తారు. మీలో ఏం సమర్పణ ఉంది సార్? అసలు యేసు ప్రభు చెప్పిన సమర్పణ ఏంటి, మీకున్న సమర్పణ ఒకసారి టెస్ట్ చేసుకొని కంపేర్ చేసుకోండి. నీకు ఇంట్లో నీ కొడుకు బాగపోతే నువ్వు చర్చికి రా, వాడిని తీసుకొని చర్చిలో పడేసి ప్రార్థన చేయడానికి. హల్లెలూయా. అంత సులువుగా దేవుని మందిరాన్ని మానేస్తారు సార్. ఈజీగా నీకు పని కంటే, నీకు దేవుడి కంటే, యేసు ప్రభు కంటే కూడా నీకు పనే దేవుడు అన్నప్పుడు దేవుడు నిన్నెట్ట ఆశీర్వదిస్తాడు సార్? అసలు నువ్వు చేసినది ఎట్లా సఫలమవుతుందండి దేవుడి కంటే ఎక్కువ ఇంకోటి భావించినప్పుడు? భార్యనైనా బిడ్డలనైనా ఎవరినైనా యేసు ప్రభు కంటే ఎక్కువ ప్రేమించకూడదు. ఏం పాస్టర్ గారు నువ్వు ఇలా ఏది పిచ్చి పెట్టింది నీకు అని అనబాకండి. వాక్యంలో యేసు ప్రభు ఏం చెప్పాడు అదే చెప్తున్నా. రిఫరెన్స్ చూడండి, టైం లేదు కాబట్టి చెప్తున్నా. నాకంటే ఎక్కువ ప్రేమించద్దు ఎవరిని అంటాడు. శిష్యుడు ఊరికినే అవుతావా? నాకెందుకు వచ్చిన కూడా నేను శిష్యునవని ఏమవును, నార్మల్గా విశ్వాసగా ఉంటాను, పైన సాపదిండి వేసుకుంటానంటావా? ఎందుకు ఆ బతికే కంటే మేలకుండా అసలు యేసుప్రభు నమ్ముకోకుండా ఉంటాం మంచిదిగా. యేసుప్రభు ఏమో సమస్త జనులు శిష్యులుగా చేయమన్నాడుగా, మరి నువ్వేమో అక్కడే ఉంటానండి అంటే ఎక్కడేసిన గొంగళి అక్కడ ఆత్మీయ స్థితిలో పెదకపోతే ఎలా సార్? దేవుడు ఒప్పుకోడమ్మా. ఈరోజు మీతో ప్రేమపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి మాట మీ దృష్టిలో తీసుకోండి. తండ్రిని తల్లి ద్వేషించమంటే లోకపరంగా ద్వేషించటం కాదని చెప్పాను. అదేదో శత్రువుని ద్వేషించినట్టు కాదు. నీకంటే నాకు యేసు ప్రభువే ముఖ్యం. నేను ప్రేమిస్తాను, నీ కొరకు అన్నీ చేస్తాను, నీకు అన్నీ తీసుకొస్తాను. భార్య అయితే నీకు అన్నీ తీసుకొస్తాను, నీ బిడ్డలకు అన్నీ తీసుకొస్తాను. కానీ మీ అందరికంటే యేసు ప్రభువే నాకు ముఖ్యం అనే స్థాయి గొప్ప స్థాయి. అది స్త్రీకైనా. చూడండి, మీకు అన్నీ వండి పెట్టాను ఇక్కడ, మీరెట్టో చర్చికి రారు, నేను వెళ్తున్నాను. మీ అందరికంటే నాకు యేసు ప్రభు, మీకేం కావాలో అన్నీ చేశాను. నన్ను ఆపొద్దు, నేను మందిరానికి వెళ్ళాలి, నా తండ్రి ఇంటికి వెళ్ళాలి అని ఒక సమర్పణ అండి. అందరిని ప్రేమించు, నీ భార్యని ప్రేమించు, నీ భర్తని ప్రేమించు, నీ బిడ్డల్ని ప్రేమించు. కానీ వాళ్ళందరికంటే, నిజం చెప్తున్నాను, వాళ్ళందరికంటే యేసు ప్రభు ప్రాముఖ్యం. యూ హ్యావ్ టు గివ్ ప్రిఫరెన్స్ ఫర్ గాడ్. నువ్వు యేసు ప్రభు వారికి అధికమైన ప్రాముఖ్యత ఇవ్వాలి. అప్పుడు నువ్వు దీవించబడతావు, అప్పుడు నువ్వు శిష్యుడు అవుతావు. ఈ స్థాయి రానంత కాలం దేవుడు నిన్ను అసలు శిష్యుడే అనుకోడు. యు ఆర్ నాట్ ఏ డిసైపుల్. పిల్లల్ని ఆ వంతున రోగంలో పడి వదిలేసి సేవకు వచ్చిన దినాలు నా జీవితంలో చాలా ఉన్నాయి. సమర్పణ లేకుండా నేను మీకు బోధించలేను. ఈ మాట నాలో ఆ సమర్పణ లేకుండా నేను మీకు బోధించలేను. ఆ మాట నేను చేస్తేనే నేను మీకు బోధించగలను. పెద్దమ్మ గారితో కూడా చెప్పాను చాలా సందర్భాల్లో, మీ అందరికంటే మీకు ఏదైనా వచ్చి నాకు సంబంధం లేదు. మీ అందరికంటే ఆ రోజు దినము నాకు ప్రతిరోజు నాకు దేవుడే ముఖ్యం. దేవుని పని కొరకే మేము బ్రతుకుతుంది. చచ్చిపోవటం కూడా దేవుడి కోసమే. బ్రతికితే క్రీస్తు, చావైనా లాభమే. సమర్పణలు లేకుండా డైలాగులు కొట్టే బ్యాచ్ కాదు మేము. డైలాగులు కొట్టే వాళ్ళు వేరే ఉంటారు. గురువుగారి సమర్పణ చూసిన ఎలీషా ఈ దైవజనుడిని వెంబడిస్తే నేను కూడా దైవజనుడిని అవుతాను అనుకున్నాడు. నేను కూడా ఆత్మీయతలో ఉండాలి. ఆ రోషం, ఆత్మాభిషేకం ఏది సార్? చచ్చిపోయింది సార్, చచ్చిపోయింది సార్. చచ్చిపోతుందమ్మా, అలా బతకద్దు. అది ఈ రోజు నుంచి నేను యేసుప్రభుకు శిష్యుడు కావాలి, నేను శిష్యురాలు కావాలి. యేసుప్రభుని వెంబడించిన శిష్యురాలు స్త్రీలలో మగ్దలేని మరియా, సూసన్న, ఇంకొంతమంది పరిశుద్ధ స్త్రీలు ఉన్నారు. వాళ్ళంతా తమకు కలిగిన ఆస్తిని అమ్మి దేవుని సేవకి ఖర్చు పెట్టారంట. తమకు కలిగింది. మీరు ఉన్నదాన్ని యేసుప్రభు దగ్గర లాక్కొని మీరు పోగేసుకోవటం కాదు భక్తి అంటే. పోగేసుకునేది కాదు భక్తి అంటే, ఇచ్చేది భక్తి. హల్లెలూయా. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత. భక్తి అంటే పోగేసుకోవటం కాదు, ఇచ్చేది, సమర్పణ.
ఈరోజు మనందరం కూడా ఒక క్లారిటీ నిర్ణయం తీసుకుని వెళ్దాం. నేను దేవునికి శిష్యురాలనయ్యానా ఇప్పటికీ, లేదా ఇప్పటి నుంచైనా అవ్వటానికి నేను ప్రయత్నం చేస్తానా? ఈరోజు నిలబడితే వాక్యం చెప్పే దమ్ము, ఆ సామర్థ్యం మీకుందా? నేను మిమ్మల్ని ఏమంటలేదండి. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన మాట నేను మీకు చెప్తున్నాను. మీరు శిష్యులు అవ్వాలని ఆయన ఉద్దేశం అండి. ఉండద్దు ఆ స్థాయిలో ఉన్నది, ఇక్కడ ఈ స్థాయిలో మరి లీస్ట్గా ఉండద్దు, హైయెస్ట్గా రావాలా. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. కాబట్టి తన ప్రాణాన్ని ద్వేషించేవాడు ఎవడు ఉంటాడు? అసలు ఏందయ్యా యేసయ్యా అని రాత్రినే ప్రభుని అడిగాను. అసలు తన ప్రాణాన్ని ద్వేషించేవాడు ఎవడు ఉంటాడు సార్? అమ్మో, కాపాడుకునేవాడు, పోషించుకునేవాడు, సంరక్షించుకునేవాడే ఉంటాడు. కానీ ఏదైనా చిన్న దెబ్బ తగిలితే దీన్ని ఏ విధంగా ట్రీట్మెంట్ చేసుకోవాలనుకుంటాడు. కానీ తన ప్రాణాన్ని నీ కోసం పెట్టేస్తాడా, వదిలేస్తాడా? అసలు అంత సమర్పణ ఉంటుందా అంటే యేసుప్రభు అంటాడు, అలా ఉన్నవాడే శిష్యుడు. శిష్యుడు స్థాయి పరలోకంలో ఏంటో తెలుసా? కిరీటం పెట్టే స్థాయి, కిరీటం పొందే స్థాయి. శిష్యుడి స్థాయి పరలోకములో కిరీటం పొందే స్థాయి. ఆ స్థాయికి రావాలి. కిరీటం ఊరికనే వస్తుందా? పందెంలో పరిగెత్తేవాడు మితంగా తినాలి, మితంగా ఉండాలి, లేకపోతే పరిగెత్తాడు. పేకల దాకా తింటే వాడేం పరిగెడతాడు? ఆత్మీయ జీవితంలో కూడా మనం నేర్చుకోవాల్సినవి నేర్చుకోవాలి, ఎదగాల్సినవి ఎదగాలి. ఎక్కడ బయసిన గొంగలు అక్కడే ఉంటే, చేసుకున్న పాపాలు చేసుకుంటూ పోతూ ఉంటే, కుటుంబం మీద, పిల్లల మీద, అసలు భర్త మీద, బిడ్డల మీద వచ్చి ఏదో ఒకటి శోధన రగులుతూ ఉంటే, ఎప్పుడు సార్ ఇంకా విడుదల? ఎప్పుడు శిష్యులము? ఎప్పుడు సార్ నలుదిక్కుల శాంతి? ఇంకా శిష్యుడు అవ్వటానికి పోరాటం ఉందని నేను చెప్తూనే ఉన్నాను. లేఖనంలో ఉంది, పోరాటం ఉంది శిష్యుడికి. కానీ అవ్వకపోతే, శిష్యుడిగా ఉండకపోతే దేవుని రాజ్యంలో స్థానం ఏది సార్? అసలు నువ్వు ప్రార్థన చేసి, పాటలు పాడి, సందా వేసి, బియ్యం తీసుకొచ్చి ఇచ్చి, దశం భాగాలు ఇచ్చి, దానివల్ల ఉపయోగం ఏంటి సార్? నువ్వు వెంటనే దేవుడి కార్యక్రమం నేను మంచిగా చేస్తున్నాను అనుకోని భ్రమలో బతకద్దు. శిష్యుడవ్వు, ఇవన్నీ ఇచ్చినా శిష్యుడవ్వాలి. మీకు విషయం చెప్పనా? గొప్పగా కానుకలు ఇచ్చారు పెద్ద పెద్ద శాస్త్రులు, పరిచయులు, చర్చికి వచ్చిన వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళకు ఉన్న దాంట్లోంచి తీసిచ్చారంట. లేమిలో నుంచి తీసిచ్చిన ఈవెన ఘనంగా చేసేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ మొహం చిన్నపోయింది. ఏంది సార్ అంటే, ఆ లేమిలోంచి కలిగింది మొత్తం వేసేసిందండి ఆవిడ అని అన్నారు. అంటే ఏమైతే ఉందో అది మొత్తం వేసేసింది. ఆమెను కనపరిచాడు దేవుడు. మిగతా వాళ్ళందరికీ అంటే మీరు కూడా అంతే. మీకు కలిగింది ఇట్లా, కలిగింది మొత్తం ఇట్లా, ఏదో కొంచెం సిల్లర మార్చి 10 రూపాయలు వేస్తున్నారు, 2 రూపాయలు వేస్తున్నారు, సిగ్గులేదు ఇంకా 10 రూపాయలు వేస్తున్నారు. మీకు ఇన్నేళ్ళు అయిపోయింది, అవి లెక్క పెట్టలేక సత్తున్నాను నేను. చిరిగిపోయినాయి యాక్సిల్ పడ్డాయి కూడా వేస్తున్నారు. అవన్నీ పోగేస్తారా? ఒకరోజు తీసుకొచ్చి మీకు ఎగ్జిబిషన్ పెడతా. చిరిగిన నోట్లండో అని ఎగ్జిబిషన్ పెడతా. ఈ సంఘంలో, మిగతా సంఘంలో, అక్కడే నేను తీసుకోనుగా, ఇక్కడే పర్సులో కూడా ఉంది. నా దగ్గర ఉంది పర్సు, తేలేదు అని మర్చిపోయొచ్చా. మహానుభావులు దేవుడికి అసలు శ్రేష్టమైన విత్తానికి కూడా మనసప్పట్లేదు. మరి ఎవరో వాళ్ళు 11-12 సంవత్సరాలైనా ఆ 10 రూపాయల కానికి వేస్తారు వేసుకోరు. ఆయన ఘనంగా ఎంచమంటే శాతకాట్లా. మీ సందాల కోసం నేను అడగల, చర్చ నాకు అక్కర్లేదు, నేను అసలు కోరుకోవట్లేదు. ఆ ప్రాసెస్ ఉంది కాబట్టి తీసుకుని ఏదో చేయటం తప్ప, దేవుడు దాని మీద సేవకులు బతకమని చెప్పాడు. కానీ మీరు బతికించలేరుగా. హల్లెలూయా. బతికించే సామర్థ్యం మీకు అక్కడ ఉంది. మీరు బతకడే కష్టం అవుతుంది. ఎందుకంటే శిష్యులైతే కదా మీకు ఆశీర్వాదం కూడా రావడానికి. హల్లెలూయా. నేను మిమ్మల్ని విమర్శించట్లా, కానీ ఒక మాట చెప్తున్నాను, క్లియర్గా ఉండండి. దేవుని చేతిలో పడితే, దేవుని చేతిలో పడ్డా, దేవుని చేతిలో ఏది పెట్టినా అది ఆశీర్వాదకరంగానే ఉంటుంది. ముందు మీరు కాన్సన్ట్రేషన్ మొత్తం నేను శిష్యుని అవ్వాలి అని చూడండి. నీ ప్రాణాన్ని నువ్వు ద్వేషించగలవా? నా ప్రాణాన్ని బలిపెట్ట మీద ఎప్పుడో పెట్టేశాను. ఏది వచ్చినా యేసుప్రభు నీ చిత్తం, ఉంచితే ఉంచు, తీసపోతే తీసపో. ఉపాసాలు ఉన్నంతసేపు చచ్చితే పర్లేదని ఉన్నాం మేము. హాస్టల్స్ శరీరంలో రోగం వచ్చేసింది. ఆ వచ్చేసినా కానీ మళ్ళీ పరిశుద్ధాత్ముడు ప్రేరేపిత ఉండో, పాజిటివ్స్ ఉండండి. ఓకే, యేసు రక్త విజయం. మీకు ఇంకా అర్థం కావట్లేదు ఏంటంటే, ఈ చర్చికి వచ్చే విశ్వాసులందరూ ఆత్మీయ తండ్రి ఏ విధంగా ఆత్మీయతలో మండుచున్నాడో అలా తయారవ్వాలని ఒక్కళ్ళకి లేదు. మీరు శిష్యులు ఎట్లా అవుతారండి? మీకు 100 రకాల పనులు
100 రకాల ఎన్నో ఉన్నాయి రిలేషన్స్, ఎన్నో ఉన్నాయి బాధ్యతలు. మీరు శిష్యులు అవ్వలేరండి. అట్లా కాదండి. ఇవన్నీ పెట్టుకున్నాడు శిష్యుడు ఎట్ట అవుతాడండి? తండ్రిని, తల్లిని, మళ్ళీ ఫస్ట్ ఏం చెప్పండి, తండ్రిని, తల్లిని, భార్యను, బిడ్డల్ని, అన్నదమ్ములు కూడా. ఏంటంటే అన్న ఆ రోజు నన్ను భోజనాన్ని పిలిచాడు. ఆ రోజు ఆదివారం, రారా మొక్క కోసి మొత్తం అన్ని రెడీ చేశాను, రారా భోజనం అంటాడు. చర్చికి ఎప్పుడు పోయేదేగా, వచ్చేవారి నుంచి పోదాం, ఇవాళ మన్నే పిలిచాడని పోతాను. సిగ్గు లేదు ఈ తరానికి. ఎందుకో తెలుసా? నిజంగా వీళ్ళు దేవుని బిడ్డలు కాదు. తిండికి ఆతురపడే కుక్కలు తిండికి ఆతురత పడతాయి అంట బాగా. కుక్కలు ఇప్పుడు అంతే, తెలుసా మీకు ఆ సంగతి? బైబిల్లోనే ఉంది. కుక్కలు తిండికి ఆతురత పడును. ఈ దైవజనులు, ఈ సేవకులు కూడా అటువంటి వారే ఉంది ఈ యెషయా గ్రంథంలో. అంటే మా గురించి కాదు, మీ గురించి, అందరి గురించి ఉంది అక్కడ. పోను అసలు యేసు ప్రభు కంటే మిగతా అన్ని ప్రాముఖ్యంగా ఎంచే నువ్వు శిష్యుడు పెట్టబోతావు, శిష్యురాలు ఎట్టవుతావు. మనం అవ్వాలంటే కొన్ని సమర్పణలు ఉన్నాయమ్మా. ఇప్పుడు చెప్పండి, శిష్యుడు అవ్వాలంటే మొదట సత్యములో నిలవాలి, 2 దాసుడు అవ్వాలి, 3 తండ్రిని, తల్లిని, భార్యను, బిడ్డల్ని, నీ ప్రాణంతో సహా, నీ అన్నదమ్ముల్ని నీ ప్రాణంతో సహా అక్కర్లేదు. అలా అయిన వాడే అంటున్నాడు దేవుడు, వాడు నా శిష్యుడు అని అంటున్నాడు. ఏ స్థాయిలో ఉంది శిష్యుడి స్థాయి? ఒకసారి మీరు గమనించండి. మీరందరూ యేసు ప్రభు దగ్గరికి అందరూ వస్తారు. ఓ లబా దబా అంటే కుప్పలు తెప్పలకు వస్తారు. అందరూ వస్తారని ఎప్పుడు చెప్పలేదు అక్కడ. యేసు ప్రభు చెప్పలా. బైబిల్ పట్టుకొని అందరూ చర్చికి వచ్చేస్తారు. పెద్ద పెద్ద సంఘాలకి వెళ్ళి లక్షల మంది వెళ్ళిపోతుంటారు. ఈ కాదు, ముందు నేను శిష్యుడిని అయ్యానా, శిష్యుడైన వాడు దేవుని రాజ్యంలో వాడికి సీట్ కంపల్సరీ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన.